సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని పురుషస్వరూపాన్ని కానీ, కేవలము పురుషస్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుషస్వరూప స్పర్శలేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని, అయ్యతో కూడిన అమ్మని, వాళ్ళిద్దరినే మనం పూజ చేస్తాం. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్లమద్ది చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శివా అంటే పార్వతీదేవి. ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ తెల్లని మల్లెతీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు.